నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే నారా లోకేష్ గారు కూడా పగడాల ప్రవీణ్ పైన, పాస్టర్ ప్రవీణ్ మృతి పైన స్పందించడం జరిగింది. అయితే దీంట్లో కుట్రకోణం ఉంది అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంతవరకు నిజం ఉంది దాంట్లో అని చెప్పేసి అనడానికి లోకేష్ గారు ఒక మాట మాట్లాడారు. ఎందుకు అంటే ఏదైతే పగడాల ప్రవీణ్ గారు మృతి చెందిన తర్వాత ఆ యొక్క సందర్భంలో ఏదైతే బెన్ లింగం అనే అతను ఒక మత విద్వేషాలు రెచ్చగొడటానికి తను మాట్లాడిన మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. 100 ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. వాడిని గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ప్రార్థన చేసే గుంపుల్లోనే యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయంటే దీని అర్థం ఏంటని మీకు అర్థమైపోయింది. అంతర్యుద్ధం ఇలానే వస్తుందా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా వాటి గుర్తుపెట్టుకోండి, ఎంత వరకైనా బిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వడతూపులకి చెంతకాలు రావు. మేము ఒక్కసారి కన్నెర చేస్తే మీరు ఎక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే మమ్మల్ని కలగొద్దు. మేము మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, పొండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఎంతకైనా తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రవీణ్ గారి హత్య ఇది కావాలనే ఒక కుట్రపూరితమైన హత్యగా కనబడుతుంది. 100% హత్య. ఈ కూటమి ప్రభుత్వం నిప్పు తేల్చకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ నిరసనలు తెలియజేస్తాం. అయితే విన్నారు కదా, దీనిపైన స్పందిస్తూ లోకేష్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. దానికి కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఫస్ట్ ప్రవీణ్దే కాదు, ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఈ ప్రభుత్వం ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు, ఎవరిని వదిలిపెట్టి తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టారు. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్. సో విన్నారు కదా. సో శ్రీలీల గారు ఏమంటారో చూద్దాం. సో మేడం, మీరు ఇప్పటిదాకా విన్నారు ఏదైతే బెన్ లింగం సంబంధించి ఆయన ఏం మాట్లాడాడు, ఏం సంగతి, ఆయన మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇప్పటికీ కూడా ఏదైతే కుటుంబ సభ్యులైనటువంటి ఒక తన భార్య కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ సరైనటువంటి దర్యాప్తు చేస్తుంది, మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూనే వారి సోదరు కూడా చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత కూడా వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఖచ్చితంగా దీన్ని మళ్ళీ హత్యనే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నిజంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అంతర్యుద్ధం తీసుకురాబోతున్నారా? అంటే మత విద్వేషాలు క్రిస్టియన్స్కి ప్లస్ హిందువులకి ఒక గొడవ తీసుకురాబోతున్నారా అంటే ఏమంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొన్నటి వరకు కొన్ని మర్డర్లు జరిగినాయి. అవన్నీ కూడా నిజంగా ఏదైతే గవర్నర్ పరిపాలన తీసుకురావాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ ముఖ్యమంత్రి నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గందరగోళం సృష్టించాడు. మరి అవి ప్రూఫ్స్ అడిగితే ఎవరి దగ్గర కూడా లేవు. అలాగా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొస్తూ ఎప్పటికప్పుడే ప్రజల్లో ఏదో ఒక విధంగా ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి, లేకపోతే ఏదైనా సరే ప్రభుత్వాన్ని కూల్చేయాలి. మధ్యలో మళ్ళీ నేను 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు ఇట్లా గడిచిపోతాయని చెప్తున్నాడు. మరి ఈ కళ్ళు మూసుకుని పగటి కళలు గంటూ మరి అలానే ఉండక ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి కొత్తగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారంటే ఇది నిజంగా అసలు ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు రాష్ట్రాన్ని ఏ విధంగానైనా దోచుకొనివ్వండి, కానీ ఇది మాత్రం వదిలిపెట్టకూడదు. ఇట్లాంటి భయంకరమైన చర్యలకు పాల్పడ్డప్పుడు వీళ్ళందరినీ ఏ విధంగా శిక్షించాలి, ఏ సెక్షన్ కింద వీళ్ళని ఈ రోజున కోర్టులో వీళ్ళని హాజరుపరచాలి అనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. ఎవరిని క్షమించకూడదు. అయితే సాధారణంగా మీరు నేను లేదా ఏపీలో సంబంధించిన ప్రజలు ఏదైనా మాట్లాడుకుంటే అది వేరే విషయం. కానీ రాష్ట్రానికి సంబంధించి ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు, విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నారు. అయితే నారా లోకేష్ గారే మత విద్వేషాలు రెచ్చగొట్టి
ఇక్కడ అంతర్యుద్ధం తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన నేతలు అని చెప్పేసి అయితే గతంలో మనం చూసుకుంటే గోరంట్ల మాధవ్ కూడా అతి తొందరలో అంతర్యుద్ధం చూడబోతున్నారని చెప్పేసి అన్నారు. సో వైసీపీ నేతలకు సంబంధించి అరెస్ట్ల పర్వం ఒక పక్క జరుగుతుంది, ఇంకొంతమంది ముందస్తు బెయిల్ కావచ్చు లేదా హాస్పిటల్ పాల్గొవడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో వీటన్నిటినీ అడ్డుకట్ట వేస్తానికి ఖచ్చితంగా గతంలో కూడా చూసాం మనం, నిన్న మొన్న డిస్కషన్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏదైతే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు పాత బస్తీలలో మత విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు చేసేవారనే సంగతి మనం విన్నాం. సో ఇప్పుడు అదే అంతే తండ్రి బాటలోనే జగన్ ప్రయాణిస్తున్నాడు అంటే ఏమంటారు? నిజంగా ఇప్పుడు మనం ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటే కాదు, దూడ కూడా తల్లితో పాటు చేలోనే మేస్తుంది అనటానికి నిదర్శనం రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో ఇట్లాంటి విషయాలు ఈయన ఖచ్చితంగా నడుస్తున్నాడు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది సుస్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు అతను కూడా రెడ్డి కమ్మ అనే సామాజిక వర్గాలను ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ విధంగా కులాలు మతాలు జాతులు అనుకోండి, నా ఎస్సీలు నా బీసీలు మరి నా మైనార్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి మరి బీసీల్లో మరి అన్యాయం జరిగి మరి ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారా అమర్నాథ్ గౌడ్ని? మరి ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజున ఎన్నో ఉన్నాయి సమస్యలు, దాని గురించి ఏది నువ్వు మాట్లాడకుండా రాష్ట్రానికి మేలు చేసే వ్యక్తిగా మరి ప్రజలకు మేలు చేసే వ్యక్తిగా మరి ప్రజల వాయిస్ మేము ఇవ్వాలనుకుంటున్నాం, అందుకనే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాము అని చెప్పి అడుగుతున్నారు. మరి ప్రజల వాయిస్ ఇవ్వాలనుకునే వాళ్ళకి మరి ప్రతిపక్ష హోదానే కావాలా లేకపోతే అధికారమే కావాలంటే అవసరం లేదు. మీరు హెల్ప్ చేయాలంటే ఏ విధంగానైనా చేయొచ్చు. మీరు ప్రజాక్షేమమే మీరు కావాలని కోరుకుంటుంటే నిజంగా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా ఏమైనా హెల్ప్ చేయాలా, ఏ విధమైన సలహాలు సూచనలు ఇవ్వాలంటే అలాంటివి ఇవ్వండి. కాదు, ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం జనాలకు చెప్పే మాటలే, కానీ వీళ్ళు మనసులో ఉన్నది మాత్రం విద్వేషం ద్వేషం. ఎట్లయినా సరే రాష్ట్రాన్ని సర్వనాశనం చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ అనే ఒక చావుని, అది అతను మద్యం కొనుగోలు చేయటం, అలానే అన్ని సీసీ కెమెరాలు హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఈ రోజున రాజమండ్రి వరకు అతను ఎంతవరకు ప్రయాణం చేశాడో అవన్నీ కూడా ఈ రోజున తీసేసి ప్రతి ఒక్క వీడియో చూస్తుంటే ఏంటి ఘోరం. మరి ఈరోజు ఆ ఎలిగేషన్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ బెన్లింగం అనే అతను ఉన్నాడో మరి మేమందరం కూడా ఈ రోజున బైబిల్ పక్కన పెట్టేస్తే కోత కోస్తాము అంటే మరి అది చిన్న విషయం కాదు. మరి అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళకి శిక్ష పడితే రెండో వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉంటారు. మరి ఎందుకు మీరు ఈ విధంగా, మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మరి ఏ ప్రూఫ్తో వీళ్ళు మాట్లాడారు? రాళ్లతో కొట్టేశారు, కుట్లు పడ్డాయి, నరికేశారు, అలా చేశారు ఇలా చేశారు, రకరకాల ఎలిగేషన్స్ తెచ్చారు అతని డెడ్ బాడీ మీద. మరి ఈ రోజున ఒక భర్తని కోల్పోయి ఆడపిల్ల పాపం మరి ఆవిడ ఎంతో బాధతోటి, మరి అది మామూలు విషయం కాదు, ఆవిడ జీవితం సర్వనాశనం అయిపోయింది. మరి అట్లాంటి పరిస్థితిలో కూడా ఆవిడ మీడియా ముందుకు వచ్చేసి ఎంతో బాధను దిగమింగుకొని సరే నా దురదృష్టం మరి బాగలేదు పరిస్థితి, నా హస్బెండ్ ఎలా చనిపోయాడు అనేది ఈ రోజున తెలుస్తూనే ఉంది. రోడ్డు ప్రమాదం, మరి అతను తాగి మద్యం సేవించి బండి నడిపాడు అనేది. మరి కూటమి ప్రభుత్వం దానికి సంబంధించినవన్నీ కూడా పరిశీలిస్తుంది. మీరు ఎవ్వరూ కూడా మాట్లాడొద్దు అని పాస్టర్ ప్రవీణ్ తోడబుట్టిన తమ్ముడు, అలాగే ఆయన ఎవరైతే పెళ్లి చేసుకున్న భార్య, మరి వాళ్లే స్వయంగా వచ్చి ఈ రోజున చెప్తుంటే మరి ఈ బెన్లింగం అనే వాళ్ళు ఎవరు, మరి ఈ రోజున ఈ ఊచకోతకు వస్తున్న వాళ్ళు ఎవరు, ఈ రోజున మాట్లాడే కేఏ పాల్ గారు ఎవరు, వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు? కేఏ పాల్ గారు అయితే ఒక అడుగు ముందుకేసేసి అసలుకి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి ఒక విజువల్సే కావు, ఆయన ఎప్పుడో చంపేసి అదే బట్టలు వేరే వాళ్ళు వేసుకొని తిప్పేసి అక్కడికి తీసుకెళ్ళి పడేశారని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఒక కట్టు కథనైతే అల్లుతున్నారు. దీనికి సంబంధించి మీడియా ప్రముఖులు కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా మాట్లాడడాన్ని, అంటే ఖచ్చితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ వస్తున్నాం. సో వీళ్ళ గురించి ఎలా ఆలోచన, అంటే వీళ్ళు ఖచ్చితంగా మనుషుల్లాగా భావించాలా లేదంటే ఏమంటారు? వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా పరిగణలోకి తీసుకోవాలి ఫస్ట్. మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? సొంత కుటుంబ సభ్యులు ఏదైనా ఎలిగేషన్స్ తీసుకొచ్చి నిజంగా మాకు ఇవన్నీ మేము ఒప్పుకోము, ఖచ్చితంగా దీని గురించి ఏదైనా విచారణ జరిపించాలి అని చెప్పి అడిగితే నిజంగా ఏదో ఉంది అనుకోవచ్చు, కానీ వాళ్ళకి ఎటువంటి అనుమానాలు లేవు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇంట్లో మనిషి గురించి, అతను ఎలా ప్రయాణం చేశాడు, ఏంటి అతని అలవాట్లు, అతని ఆహారం ఏంటనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది అతను మద్యం సేవించాడు బండి నడిపాడు అని. కానీ వీళ్ళంతా కూడా దాన్ని వేరే విధంగా
ఇప్పుడున్న కేసుల్లోంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి సంక్షేమ పథకాల దగ్గర నుంచి ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి, ప్రజలందరూ ఏ విధంగా ఉంటున్నారు, రేపు అమరావతిని మళ్ళీ పునఃప్రారంభం చేయబోతున్నారు, మోడీ గారు రాబోతున్నారు. మరి మోడీ గారిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానియకుండా చేయబోతున్నారా? మరి కొత్త కొత్త ఆలోచనలు ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే, ఏదైనా ఒక మంచి జరిగిద్ది రాష్ట్రానికంటే దాన్ని చెయ్యనీయకుండా జరగనీయకుండా ఏ విధంగానైనా సరే మత విద్వేషాలను రెచ్చగొట్టాలనే ప్రయత్నమే జరుగుతుంది తప్పించి, అందులోనూ ఇది ఎవరికీ సంబంధం లేదు. నిజమైన క్రిస్టియన్స్, నిజంగా బైబిల్ చదివే వాళ్ళు, నిజంగా యేసు ప్రభు నమ్మిన వాళ్ళు, యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఆయన ఒకటే చెప్పాడు, శాంతియుతంగా ఉండండి, శాంతంగా ఉండండి, ప్రేమను పంచండి. మరి బైబిల్లో అదే రాస్తుంది. మరి వీళ్ళందరూ కూడా మేము బైబిల్ పక్కన పెడితే మరి ఊచకోతకు వస్తామంటే నిజంగా ఇతను బైబిల్ వ్యక్తి అంటే ఎవరు కూడా హర్షించరు. నిజమైన క్రిస్టియన్ హర్షించడు దాన్ని. క్రిస్టియానిటీలో ఒకటే ఉంది, యేసు ప్రభు ఒకటే చెప్పాడు, ఒక గొర్రె తప్పిపోతేనే అతను తీసుకొచ్చి ఆ గొర్రెల మందలో కలిపి మరి ప్రేమను పంచండి, తల్లి దగ్గరకు బిడ్డను చేస్తే మరి అది ప్రేమ, మరి అట్లా ఉండాలి ప్రతి ఒక్కరితో మనం అని చెప్పి మరి జీసస్ చాటి చెప్పాడు. మరి ఆ జీసస్ అడుగు బాటల్లో వెళ్లాల్సిన వీళ్ళంతా కూడా మరి వెళ్లకుండా ఈ కొత్త కొత్త పదప్రయోగాలన్నీ చేస్తూ కొత్త కొత్త విషయాలన్నింటిలో కూడా రాజకీయ పరంగా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీతో వీళ్ళకి ఏం సంబంధం, వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, గతంలో ఈ బెన్పాల్ అనే లింగం అనే అతను మరి ఎవరెవరితో ఫోటోల్లో ఉన్నాడు అవన్నీ కూడా ఉన్నాయి, ఎవరికి ఇతను అనుచరులుగా ఉన్నారు, ఆ తాడేపల్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు అవన్నీ కూడా చూసాం మనం. మరి వీళ్ళందరూ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా కోర్టులు కానీ పోలీసులు కానీ లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా గట్టి చర్యలు తీసుకొని ఏ సెక్షన్ కింద అయినా సరే వీళ్ళు మళ్ళీ రెండోసారి ఇట్లాంటి ఎలిగేషన్ చేయకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదైతే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎందుకు ఈ విధంగా అసలు ఒక రోడ్డు యాక్సిడెంట్ని ఇంత గందరగోళాన్ని ఎందుకు సృష్టించారు, ఎన్ని రోజుల నుంచి అండి ఇది నడుస్తుంది, అసలు ఎన్ని విధాలుగా ఎన్ని మలుపులు తిరిగి ఈ రోజున అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎంతో క్రమశిక్షణతోటి క్రమబద్ధతతోటి ఓర్పుతోటి నిజంగా ఎన్ని సీసీ కెమెరాలు తీసి ప్రతి ఒక్కటి కూలంకషంగా ఈ రోజున చెప్తే మరి ఎవరు మాట్లాడే పరిస్థితి అంటే దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అంత దారుణానికి వీళ్ళు పాల్పడుతున్నారు ఈ రోజున. అయితే హైదరాబాద్లో చూసుకుంటే ముస్లిమ్స్ అండ్ హిందూస్ మధ్యన గొడవ పెట్టి ఒక గొడవ సృష్టించింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అయితే గతంలో మనకంతా తెలిసిందే. ఇప్పుడు ఏపీలో ఉండేటువంటి ఒక క్రైస్తవ సోదరులు కావచ్చు హిందువులకు మధ్యన గొడవ పెడతానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏదైతే ఆంధ్రాలో ఉండేటువంటి ఒక ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, గత వైసీపీ హయాంలో ఏం జరిగింది, ఇవన్నీ తెలిసి చాలా శాంతియుతంగా ఉన్నారు. వాళ్ళ వరకు మొత్తం చాలా శాంతియుతంగానే ఉన్నారు. కానీ ఇలాంటి రెచ్చగొట్టేటువంటి కొంతమంది వ్యక్తుల వల్లే పూర్తిగా సమాజం పాడైపోతుందని చెప్పి తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే ఏం చెప్తారు? గతంలో రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లోనే కాదు తిరుపతి 7 కొండల విషయంలో కూడా వెంకటేశ్వర స్వామివి 2 కొండలే, మిగతా 5 కొండలు కూడా యేసు ప్రభువుకు సంబంధించినవి కొన్ని ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. వీళ్ళు ఎక్కడా తక్కువ కాదు, ఆంధ్రప్రదేశ్లో తక్కువ కాదు, హైదరాబాద్లో తక్కువ కాదు. ఈ విధంగా ఫస్ట్ నుంచి కూడా కొన్ని కుట్రపూరితమైన రాజకీయాలకి ఎలాగైనా సరే హిందువుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, లేకపోతే రాజకీయ పరంగా పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ ద్వారా ఆ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ ఎలక్షన్స్ రావాలనో, లేకపోతే వాళ్ళు అధికారాన్ని చేపడదామనో, లేకపోతే ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకుందామనో, మరి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు ఈ రోజున చూస్తూ ఊరుకోవట్లేదు. ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, నిజంగా పోలీసులు కానీ కోర్టులు కానీ వీళ్ళని ఈ విధంగా మాట్లాడే వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు, దాన్ని కఠినంగా శిక్షించాలి. ఈ రోజులో పోలీసులు అడుగుతున్నారు, మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి, మరి ఆధారాలు లేకపోతే మీరు మాట్లాడొద్దు, మరి ఆధారాలు చూపించాలి. వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఆ టయాన్ని అక్కడ ఉన్నారా, మరి లేకపోతే పాస్టర్ ప్రవీణ్తో వీళ్ళందరూ ప్రయాణించారా, మరి ఏ విధంగా వీళ్ళు దాని గురించి అంత గట్టిగా వాదిస్తున్నారంటే కేవలం వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నడిపిస్తున్నట్లు నడుస్తున్నారు, వాళ్ళు మాట్లాడిస్తున్నట్టు వీడు మాట్లాడుతున్నారు, అదే జరుగుతుంది. కానీ మీరన్నట్లుగా నిజంగా కఠిన చర్యలు మాత్రం తీసుకోవాలి. అంటే ఇది ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళని హిందువులు మాట్లాడుతున్నారంటే కాదు, ఏ ఒక్క కులాన్నైనా, హిందువులైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాళ్ళ మతం గొప్ప చేసుకోవటానికి పక్క మతాన్ని తక్కువ చేయకూడదు. అన్ని మతాలు సమానమే, ఎవరిది వాళ్ళకి గొప్పే, ఎవరిని కూడా ఎవరు కించపరుచుకోవద్దు. కానీ ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, మరి ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో వాళ్ళ వాయిస్ అనేది వాళ్ళు ఇవ్వాలి.
ఇచ్చేసి మీరు ఎందుకు ఇట్లాంటి రాక్షసత్వానికి పాల్పడుతున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఈ రోజున లోకేష్ గారు కూడా అదే చెప్పారు, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిజంగా కుట్రపూరిత రాజకీయమే ఇది. కాబట్టి దీంట్లో కఠినమైన చర్యలు మాత్రం ఉండాలి. సెక్షన్స్ ఏదైనా ఉంటే సవరించి ఈ రోజున లాయర్లు కానివ్వండి వీళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించి మరి ఇట్లాంటి మళ్ళీ ఇంకొకరు ఈ మాట మాట్లాడాలంటే భయపడాలి. నిజంగా జరగని దానికి జరిగిందని చెప్పి ఇన్ని విధాలుగా వీళ్ళు ఇంత ఎలిగేషన్స్ తెస్తున్నారంటే ఎందుకు ఊరుకుంటారండి? ఊరుకోకూడదు. నిజంగా శిక్ష గట్టి చర్యలే తీసుకోవాలి. సో చూద్దామండి. అందుకే మనం చూసాం నారా లోకేష్ గారు కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇలాంటి బెన్లింగం చేసినటువంటి ఒక ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఏదో మాటల వరకే కాదు, ఖచ్చితంగా అంతర్యుద్ధం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. సో వాటన్నిటి కూడా ఆనకట్ట వేయాలని చెప్పి చూస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.